మహాకుంభమేళా. ఈ కుంభమేళా గంగానది మైదానంలో జరుగుతుంది. వర్షాకాలం తర్వాత విశాలంగా ప్రవహించే గంగానది తగ్గడం ప్రారంభిస్తుంది. ఆ ప్రదేశంలో కుంభమేళా కోసం ప్రత్యేకంగా నిర్మించిన నగరంలో కుంభమేళా జరుగుతుంది. మరలా వర్షాకాలం వచ్చినప్పుడు ఈ కృత్రిమ నగరం మొత్తం నీటిలో మునిగిపోతుంది. ఈ నగరాన్ని మొత్తాన్ని 40 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. మనం 1 లేదా 2 రోజులు ప్లాన్ చేసుకుంటే కుంభమేళా మొత్తాన్ని చూడలేము. అవన్నీ చూడాలి అంటే ఒక నెల కూడా సరిపోదు. ఇనుప స్ట్రిప్స్తో తయారు చేయబడిన ఆ రోడ్లు దాదాపు 400 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ముందుగానే చూడవలసిన వాటి జాబితాని తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడా రవాణా వ్యవస్థ లేదు అక్కడ. ఎంత దూరమైనా నడిచి వెళ్ళాలి. కుంభనగరం మొత్తం 25 సెక్టార్లు ఉన్నాయి. వీటన్నిటినీ గంగానది ఒడ్డున నిర్మించారు. ఇందులో ఏవి ఎక్కడ ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఉన్నాయి తెలుసుకొని వెళ్ళగలగాలి. నదిపై 30 వంతెనలు నిర్మించబడ్డాయి. వాటికి నంబర్స్ కూడా ఇవ్వబడ్డాయి. అక్కడికి చేరుకోవడానికి మరలా తిరిగి రావడానికి వేరువేరు వంతెనలను ఉపయోగించాలి. తొక్కిసలాటను నివారించడానికి ఈ ఏర్పాట్లు. ఈ వంతెనపై ఒకసారి పొరపాటు పడినా 10 కిలోమీటర్లు ఎక్కువ దూరం నడవాలి. చుట్టూ తిరగాల్సిన పరిస్థితి కూడా ఉండొచ్చు. మనం ఒకసారి వెళ్ళిన బ్రిడ్జి మీద నుంచి మరలా తిరిగి పోలీసులు రానివ్వరు. మరలా వేరే బ్రిడ్జి మీద నుంచి వెళ్ళాలి. నది ఒడ్డున వివిధ సాధువుల రంగస్థలాలు మరియు ఆలయాలు ఉన్నాయి. నిరంతరం భజనలు మరియు హరికథలు కొనసాగుతాయి. ఎంత దూరం వెళ్ళినా చూడాలి అంటే చాలా దూరం నడవాల్సి ఉంటుంది. చాలామంది నాగసాధువులను చూడడానికి కుంభమేళాకు వస్తారు. కుంభమేళాని 3 విభాగాలుగా విభజించారు. 1 జూసి, 2 హరిలాగంజ్, 3 సంగం. మొదటిది జూసి నదికి కుడివైపునుంటుంది. దీనిలో సెక్టార్ 12 నుంచి 21 వరకు ఉంటాయి. హరిలాగంజ్ ఇది నది దాటి ఎడమవైపున ఉంటుంది. దీనిలో 5, 11, 10, 9, 8, 7, 6, 18, 19 సెక్టార్లు ఉంటాయి. మూడవది సంగం. ఇది మెయిన్ రోడ్డుకి దగ్గరలో ఉంటుంది. దీనిలో 3, 4 సెక్టార్లు ఉంటాయి. మిగతావి 22, 23 ఇవి చాలా దూరంలో ఉంటాయి. మొత్తం 24 అంటే కాటూన్ పాండ్స్ అంటారు. అంటే నది మధ్యలో బ్రిడ్జిలు నిర్మించారు. వాటినే కంటూన్ పాండ్స్ అంటారనమాట. ఇవి చాలా బాగున్నాయి. మేమైతే 12వ సెక్టార్లో ఉన్నాము. అక్కడ దాదాపు 10 కిలోమీటర్లు నడిచి వచ్చాము. 9వ సెక్టార్లో టీటీడీ వాళ్ళు వెంకటేశ్వర స్వామి గుడి కట్టారు. చూడాలి అంటే అక్కడ వరకు వెళ్ళాలి. స్వామివారికి బంగారు ఆభరణాలు ఉండడం వల్ల అక్కడ ఎవరిని పడుకోనివ్వరు. పెద్ద పెద్ద పీఠాలకు సంబంధించిన భజన కేంద్రాలు ఉన్నాయి. అక్కడ పడుకోవచ్చు. ముఖ్యంగా సెక్టార్ 18లో స్టే చేయవచ్చు. నదికి 100 మీటర్లలో ఉంటాయి. నాగసాధువులు, అఘోరాలు 18, 19, 20 సెక్టార్లో ఉంటారు అని అంటారు. కానీ మేమైతే వెళ్ళలేదు. నడవడానికి చాలా దూరం ఉంది. ఎంత దూరం అంటే మేము నడిచి వెళ్ళలేకపోయామన్నమాట. భోజన సదుపాయాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. ఏ అఖాడా ముందు ఆ అఖాడా వాళ్ళు అందరికీ వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎవరైతే పుణ్యస్నానం చేసి రిటర్న్ అవ్వాలనుకుంటారో వాళ్ళకైతే స్నానఘాట్లు మెయిన్ రోడ్డుకి దగ్గరగానే ఉంటాయి. 2-3 రోజులు ఉంటే మాత్రం సెక్టార్కి నదికి దగ్గరలో ఉండడం మంచిది. నదికి సెక్టార్కి దూరం అయితే తప్పిపోయే అవకాశం కూడా కలదు. నాగసాధువులు, అఘోరాలు, అఖాడాలను చూడాలి, వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవాలి అంటే 18, 19, 20 సెక్టార్ల దగ్గరికి ఖచ్చితంగా నడుచుకుంటా వెళ్ళాల్సిందే. ఎందుకంటే అది ఎంత దూరం నడిస్తే అంత అన్నమాట. రోడ్లు కూడా అద్భుతంగా నిర్మించారనమాట ఈ సెక్టార్లో. కానీ మనం ఇక్కడ వెళ్ళాలి అంటే ఎంత దూరమైనా సరే కాళ్ళకు పని చెప్పాలి. కుంభమేళాకి వెళ్ళే వారి సౌకర్యం కోసం ప్రభుత్వం వారు అనేక సెక్టార్లుగా విభజించి ఏర్పాట్లన్నీ చేశారు. కానీ ఎక్కడి నుంచి చూసినా ఒక 16 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అదే ట్రైన్కి వెళ్తే మాత్రం అంటే బస్ ద్వారా వెళ్తే
16 కిలోమీటర్ల దూరంలోనే పోలీసులు ఆపేస్తారు. అక్కడి నుంచి నడుచుకుంటూ మేళాకి వెళ్ళాలి. మేము వెళ్ళినప్పుడైతే చాలామంది లగేజీలు కూడా లాక్కుంటూ వస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళందరినీ చాలామందిని చూశాను నేను అలా. లగేజ్లంతా నెట్టుకుంటూ అంటే ట్రాలీ బ్యాగ్స్ నెట్టుకుంటూ వస్తూ ఉన్నారనమాట. వెహికల్స్ లేకుండా ఉన్నాయి. అంటే చిన్న చిన్న ఆటో రిక్షాలు లాంటివి ఉన్నాయి. ఓన్ వెహికల్స్ అయితే అప్పుడు రానిచ్చారేమో నాకైతే తెలియదు, కానీ 2-3 కార్లు చూశానన్నమాట నేను. కానీ మేమైతే ముందే వెళ్ళాము కాబట్టి, అంటే 10వ తారీఖు రాత్రికే మేము అక్కడికి చేరుకున్నాము. 11, 12, 13, 14 ఉన్నాను. 15వ తారీఖు రాత్రికి బయలుదేరాను. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో నేను రైల్వే స్టేషన్కి వస్తున్నప్పుడు కారులో నుంచి తీసిన వీడియో అన్నమాట ఇది. ఇదంతా నదిలో కట్టిన అద్భుతమైన కృత్రిమ నగరం. నిజంగా నాకైతే ఎంత ఆశ్చర్యం వేసింది అంటే నేను చెప్పలేను అనమాట. అంత బాగా చేశారు ఏర్పాట్లు. నేనైతే ఎప్పుడూ చూడలేదు ఇలాంటివి. చాలా అంటే చాలా అద్భుతంలో అద్భుతం అన్నమాట. నాకైతే మాత్రం నేను నిజంగా చూడగలగటం నా అదృష్టంగా భావిస్తున్నాను. కానీ కుంభమేళాకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా చక్కగా పుణ్యస్నానాలు చేసి రావటం చాలా అద్భుతం. మేమైతే పుష్య పౌర్ణమి స్నానము, మరలా మొదటి షాహీ స్నానం అంటే మకర సంక్రమణ స్నానము చేసి 15వ తారీఖు కనుమ రోజు రాత్రి నేను బయలుదేరి తిరిగి వచ్చేసాను.